చారిత్రబుల్ 1 భయ్యా ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మన వెన్నెల కిషోర్ గారి మూవీ. సో ఇది మనకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇన్ కేసు ఈ మూవీని చూడని వాళ్ళు ఉంటే నేను ఒక పాయింట్ చెప్పిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ వస్తే ఈ మూవీని చూడాలి లేకుంటే నాకైతే మూవీ అయితే ఇది జస్ట్ ఓకే భయ్యా. ఎందుకు అని అంటే చాలా మందికి ఈ మూవీ అంతలా నచ్చకపోవచ్చు. కానీ వెన్నెల కిషోర్ గారి కామెడీ గనక మీకు ఇంట్రెస్ట్ గనక ఉంటే ఓకే వెళ్ళి చూడండి. అండ్ మన మురళీ శర్మ గారి కామెడీ కూడా కొన్ని మూవీస్ లో ఉంటే మీ అందరికి తెలిసిందే. అతని కామెడీ కూడా మీకు కావాలి అనుకుంటే ఈ మూవీని ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఇతని కామెడీ కొంచెం సీరియస్నెస్ లో ఉంటుంది మురళీ శర్మ గారి. అండ్ మన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ గురించి మాట్లాడారు. మురళీ శర్మ గారు రుద్రనేత్ర అనుకుంటూ ఒక ఏజెన్సీ అనేది గవర్నమెంట్ కి అంత లీక్ తెలియకుండా ఒక ఫామ్ చేస్తారు. కానీ ఇది సీఎం నుంచి అయితే మనకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. సీఎం నుంచి పర్మిషన్స్ అయితే తెలియకుండా చేస్తారు. అదే మన సీఎం గారు ఎవరంటే రాహుల్ రవీంద్ర గారు. సో ఇతను చెప్పినట్టు చేస్తారు. సో అలా జరిగినప్పుడు అనుకోకుండా ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. సో ఆ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు అండ్ అక్కడికి వచ్చే విలన్ ఎవరు అండ్ ఎందుకు చేశారు అనేది ఓవరాల్ గా మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. అండ్ దీంట్లో మన సత్య గారు, బొమ్మాజీ గారు అండ్ తాగుబోతు రమేష్ గారు చాలా మంది క్యారెక్టర్స్ మీరు చూస్తారు. అండ్ నాకు పర్సనల్ గా నిజం చెప్పాలంటే ఇక్కడ వెన్నెల కిషోర్ గారి అండ్ సత్య గారి వచ్చే కామెడీస్ వేరే లెవెల్ ఉంటాయి. అది మాత్రం నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్ మన రమేష్ గారి కూడా బాగా వర్కౌట్ అయిందంటే అనిపించిందని నేను చెప్తాను. ఎక్స్పెషల్లీ నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. మనం ఇదివరకు చూసిన మూవీస్ లో మన వెన్నెల కిషోర్ కామెడీ కనుక ఎవరికైనా కనెక్ట్ అవుతుంది, అతని కామెడీ ఓకే ఒకసారి నచ్చుతుంది అన్నట్టు అనుకుంటే గనక నేను మూవీని రికమెండ్ చేస్తాను. అండ్ సత్య గారి కామెడీ మాత్రం ఒక రేంజ్ లో ఉంటది. అండ్ మళ్ళీ బ్రహ్మాజీ గారిది కూడా కామెడీ అంతలా ఉండకపోయినా కూడా లిమిటెడ్ రోల్ అయితే ఉంటారు అతను. సో అదన్నమాట. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ వేల్ అవుతుందని నడిచింది. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే కొంచెం స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీ చూపెట్టే టైంలో నాకు అంతలా ఏం అనిపించలేదు. మూవీ అంతా కామెడీ వేళ తీసుకొచ్చి స్టోరీ చూసేటప్పుడు నాకు అంతలా కరెక్ట్ కాలేకపోయినా. నాట్ ఓన్లీ దట్ క్లైమాక్స్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే నాకు ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం కామెడీ వేలో మన వెన్నెల కిషోర్ గారి ఇంట్రొడక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఇక బాగా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో గురించి మాట్లాడితే కొంచెము ఆ స్టోరీ టెల్లింగ్ లో అంత వర్కౌట్ కాలేకపోయింది. అండ్ ఇక క్లైమాక్స్ పోర్షన్ గురించి మాట్లాడుకుంటే భయ్యా క్లైమాక్స్ పోర్షన్ కొంచెం ఎమోషనల్గా ట్రై చేసిండు. కానీ అది ఏం మాత్రం కూడా కనెక్ట్ కాలేదు నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇక అది మూవీ చూసినాక ఎలా ఉండబోతుంది అంటే ఏందనేది ఇక మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. అండ్ ఈ మూవీలో బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం స్కోర్ ఓకే జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే మూవీకి తగ్గట్టు సీన్స్కి తగ్గట్టు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఈ మూవీ ఒక నార్మల్ వేలో ఒక చిన్న మూవీ కాబట్టి అంత స్క్రీన్ ప్లే కూడా నార్మల్ డల్గానే ఉంటుంది. ఇక అది మీ పైన డిపెండ్ ఉంటుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక మూవీని చూడన్నా వద్దా అనేది ఇక మీ పైన డిపెండ్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఏమో ఉండదు. మీరు మూవీని హ్యాపీగా మీ ఫ్రెండ్స్తోని అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ ఇదన్నమాట చారిత్రబుల్ 1 మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని ఛానల్ సపోర్ట్ అయిపోయినాయి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.